ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సిలువ ద్వారా మనతో మాట్లాడుతున్న మాటలేమనగా, సిలువలో నీ కొరకు నా కొరకు బలి అయిపోయినటువంటి ఆయన కాచినటువంటి అమూల్యమైనటువంటి రక్తము ఎంత విలువైనదో దేవుని వాక్యము మనతో సెలవిచ్చుచున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఈ యొక్క రక్తానికి ఎంత విలువ ఉన్నది అనంటే, నిర్జీవమైనటువంటి క్రియలు, మన జీవితంలో చావనటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో, ఏవే బలహీనతలు మనం జయించలేక అధిగమించలేకపోతున్నామో ఆ నిర్జీవ క్రియలన్నిటినీ కూడా మనం విడిచిపెట్టడానికి, మన యొక్క మనస్సాక్షిని ఎక్కువగా శుద్ధి చేయడానికి క్రీస్తు రక్తము మనకి సహాయము చేస్తున్నది. సహజంగా గమనించండి, రక్తములో ప్రాణం ఉంటుంది, అనగా రక్తములో మన రక్తంలో మన యొక్క ఆత్మ ఉంటుంది. సేమ్ అలాగుననే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమును మనం తీసుకుంటున్న ప్రతిసారి కూడా యేసయ్య యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దానిలో ఆ రక్తంలో ఉంటుంది. కాబట్టి ఆ రక్తాన్ని మనం తీసుకుంటున్నాము, అంటే దేవుని యొక్క ఆత్మను మనం తీసుకుంటున్నాము. ఇలా తీసుకుంటున్న ప్రతిసారి కూడా దేవుని ఆత్మ మనలో పనిచేసి మనలో ఏ ఏ నిర్జీవ క్రియలు, ఏ ఏ బలహీనతలు, కొంతమంది అధికముగా కోప్పడుతుంటారు, కొంతమంది గర్వపడుతుంటారు, ధనాపేక్ష పరులు ఉన్నారు, అబద్ధములు మాట్లాడేవారు, చూడరానటువంటి దృశ్యాలు చూసేవారు, సమయాన్ని వ్యర్థంగా గడిపేవారు, రకరకాల బలహీనతలు ఉంటాయి. ఈ నిర్జీవ క్రియలన్నిటినీ కూడా జయించి విడిచిపెట్టడానికి ఈ రక్తము తీసుకుంటుండగా యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ మనకి సహాయం చేసిద్ది. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క గొప్పతనం ఏమిటంటే, మన బలహీనతల్లో మనకి సహాయం చేయుట కొరకే ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. కాబట్టి ఈ రక్తము సిలువలో నీ కొరకు నా కొరకు కాచినటువంటి ఈ విలువైన రక్తము ద్వారా మనము ప్రతి నిర్జీవ క్రియలు జయించి యేసు నామములో జయ జీవితంలోనికి నడిపించబడుదుము గాక. ఆమేన్.